ముక్తార్ అన్సారీ ఈ మహానుభావుడు ఎవరో చాలామందికి తెలియకపోవచ్చు. ముఖ్యంగా తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని పేరు. జర్నలిస్టులకి వాళ్ళందరికైతే తెలుసు. ఉత్తర భారతదేశంలో వీడి పేరు చెప్తే పిల్లలు అన్నం తినడం మానేస్తారు, పెద్దోళ్ళు ఉచ్చబోసుకుంటారని ఒక ప్రచారంలో ఉంది. పువ్వు పుట్టగానే పరిగణించినట్టు చిన్న వయసులోనే ముక్తార్ అన్సారీ 10 సంవత్సరాలు రాకముందే వీడు జేబు దొంగతనాలు చేయడం, బ్యాగులు గుంజుకొని పోవడం, వాడిని పోలీసు వాళ్ళే పట్టుకోలేకపోయారట. దమ్ముంటే రండి నాతో ఎవడైనా పరుగు పెట్టేవాడు నా దగ్గర నన్ను పట్టుకొని సవాలు విసిరాడంట 10 సంవత్సరాల వయసులోనే. అంత మహానుభావుడు వీడు. పువ్వు పుట్టగానే పరిగణించినట్టు 1980లోనే, అంటే వాడి 11 సంవత్సరాల వయసులో ఒక గ్యాంగ్స్టర్ దగ్గర వాడు అసిస్టెంట్గా చేరి వాడి దగ్గర చక్కగా పని నేర్చుకొని హత్యలు చేయడం ఎలా, కిడ్నాపులు చేయడం ఎలా, భూ కబ్జాలు చేయడం ఎలా, దారి దోపిడీలు చేయడం ఎలా, జ్యువెలరీ షాపు కొల్లగొట్టడం ఎలా అనే విషయాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడట. బడికైతే పోలేదు, ఒక్కరోజు కూడా స్కూల్లో అడుగుపెట్టలేదు. హత్యలు, నేరాలు, ఇక భూ కబ్జాలు, ఏది కనపడితే దాన్ని కాజేయడం, ఈ మాత్రం బాగా నేర్చుకున్నాడు ఆ గ్యాంగ్స్టర్ దగ్గర. 10 సంవత్సరాలు నేర్చుకున్నాడు. పని అంతా నేర్చుకొని, అన్న ఇక నేను నీ దగ్గర చేయను, నేను కూడా ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసుకుంటానని ఆ గ్యాంగ్స్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చి ఒక 100 మందితో ఒక ప్రత్యేకంగా ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని ఎవరి దగ్గర అయితే పనిచేశాడో వాడిని శుభ్రంగా లేపేశాడట. ఇక అప్పటి నుంచి ఇక ఉత్తరప్రదేశ్లో ఖాతాలన్నీ ఈడికే వచ్చాయి. మర్డర్లు చేయడం, కిడ్నాపులు చేయడం, భూ కబ్జాలు చేయడం, దారి దోపిడీలు, బ్యాంకులను కూడా లూటు చేసేదాకా ఎదిగాడన్న. పోలీసు వాళ్ళకి సవాలు విసిరిపడినాడు. 1994లోనే వీడి దగ్గర తుపాకీలు ఉన్నాయట, టాడా యాక్ట్ నడుస్తున్న రోజుల్లోనే. ఇక పోలీసు వాళ్ళు ఇన్ని పద్దాకులు పట్టపోవటం, లాయర్లు బెయిల్ మీద తీసుకురావటం, ఇవన్నీ సహజంగా జరిగిపోయాయి. ఈ ముక్తార్ అన్సారీ అనేవాడి మీద దాదాపు ఒక 30 మర్డర్ కేసులు, 30 కిడ్నాప్ కేసులు, ఒక 300 దారి దోపిడీ కేసులు, భూ కబ్జా కేసులు అయితే అసలు లెక్కలేదు. వీడికి ప్రత్యేకంగా 4-5 కోర్టులు, 400 మంది పోలీసులు పనిచేయాల్సి వస్తుంది. ప్రతిరోజు కోర్టుకు తీసుకోవడం, జైలు తీసుకోవడం. మళ్ళీ ఈయన తీసుకుపోవాలంటే 40 మంది పోలీసులు ఉండాలి. వీళ్ళు సాధారణ ఖైదీలాగా ఒకటి తీసుకొచ్చే మనిషి కాదు వీడు. చిన్న వయసులోనే బాగా ఎదిగాడు, 1000 కోట్లు సంపాదించాడు. ఇక ఇలాగే ఉంటే నా మీద గుండా రౌడీ అని ముద్ర వేస్తారని ఆ బీఎస్పీ పార్టీలో చేరాడు. బీఎస్పీ నుంచి ఒక 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరాడు, అక్కడ ఒక 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. రాజకీయ నేతగా ముద్ర వేయించుకున్నాడు. ఇక తుపాకీతో పనే ఉందనుకున్నాడు, మిషన్ గన్ తెచ్చుకున్నాడు. మిషన్ గన్ పెట్టి అందరినీ బెదిరించడం మొదలుపెట్టాడు. అసలు ఉత్తరప్రదేశ్ మొత్తం నాదే అనేదాకా వచ్చాడు. అయితే అనుకోకుండా ఎన్నికలు జరుగుతున్న సమయంలో వీడు మిషన్ గన్ వేసుకొని తిరుగుతూ ఉంటే కేంద్ర భద్రతా దళాలు ఈయన అరెస్ట్ చేసి టాడా యాక్ట్ కింద ఆ రోజుల్లో కేసు పెట్టాడు. అది నిరూపితం కావడంతో ప్రస్తుతానికి జైలు నుంచి కోర్టుకి, కోర్టు నుంచి జైలుకి, మిగతా కేసుల మీద తిరుగుతూ ఉన్నాడు. అయితే ఉత్తరప్రదేశ్లో యోగి సీఎం అయినాక ఈ నేరగాళ్ళని, గూండా రాజు మొత్తాన్ని అణిచివేశాడు. ఎవడైనా అటు ఇటు చూసి తేడా చేస్తే మీ ఇంటి గల్లీ మూల మీద యముడు సిద్ధంగా ఉంటాడు, మట్టిలో కలిసిపోతారు అని యోగి సాక్షాత్తు అసెంబ్లీలోనే చెప్పాడు. దాదాపు 255 ఎన్కౌంటర్లు వేయించాడు. ఒక 500 మందిని యమపురికి పంపించేశాడు. ఉత్తరప్రదేశ్ ప్రశాంతంగా ఉందని దేశం అంతా చెప్పుకుంటా ఉంది. ఇక ఇలాంటి 60 కేసులు 70 కేసులు ఉన్న ఒక మహానాయకుడిని కూడా 4-5 నెలల కిందట మీడియాతో మాట్లాడుతుండగానే ఇద్దరిని లేపేశాడు. వాడు కూడా వీడికి తగ్గోడే. తాజాగా ఈ ముక్తార్ అన్సారీ ఎలా చనిపోయాడు అనే దాని మీద వీడు ఎన్కౌంటర్ చేయకుండా చనిపోయాడు. మామూలుగా యోగితో పెట్టుకుంటే ఈ నేరగాళ్ళకి నిద్ర పట్టడం లేదు. జైల్లో ఉన్నా కూడా కంటి మీద కరువైంది. ఈ ముక్తార్ అన్సారీ అనేవాడు గడిచిన 15 రోజులుగా వాడికి విషాహారం పెడుతున్నారని, స్లో పాయిజన్ వేశారని వాడి కొడుకు ఉమర్ అన్సారీ నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తూ 1000 కోట్ల ఆస్తులను కాపాడుకుంటూ వీడు బయట ఉండి ఆ లాయర్లని బోయల్ని మెయింటైన్ చేసుకుంటున్నాడు. మా నాయనకి విష ఆహారం పెట్టారు,
అన్యాయంగా చంపారు అంటున్నాడు. వీడు దాదాపు 40 మందిని 50 మందిని మర్డర్ చేయించాడు, వందల మందిని కిడ్నాపులు చేశాడు, భూ కబ్జాలు చేశాడు, వీడు పెద్ద మహానుభావుడు అంట వాడు చెబుతాడు. ఇక అయితే ట్రోల్స్ మాత్రం బాగా నడుస్తున్నాయి. ఇంతకీ ఈ ముఖ్తార్ అన్సారీ వాడు అనేవాడు ఎలా చనిపోయాడు ఈ గుండా అని కొంతమంది అడిగితే ఏమి లేదు, జైలు దగ్గర ఆ జైల్లో ఆ ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళే సమయంలో అక్కడ ఆ కార్యాలయం ఉంటుంది, అన్నీ నమోదు చేసుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి కాబట్టి యోగి ఫోటో ఉందట, ఆ ఫోటో చూసి వాడికి గుండెపోటు వచ్చి పోయాడు అని సరదాగా కొంతమంది జోకులు వేసుకుంటున్నారు. ఒకవేళ వాడు ఆ విషాహారం తిని చనిపోయాడా, లేదు ఆ యోగి ఫోటో చూసి గుండెపోటుతో పోయాడా, ఎలాగూ నన్ను బయటికి పోతే లేపేస్తారు, ఇప్పటికే 61 కేసులు ఇంకా లైవ్లో ఉన్నాయి, వందలాది కేసులు కొట్టేసినా కూడా ఇక రోజు కోర్టుకే తిరగాల్సి వస్తుంది అని వాపోయాడంట 2 రోజుల కిందట ఫోన్ చేసి, ఈ ముఖ్తార్ అన్సారీ వాడు అనే ఈ గుండా వాడి కొడుకు ఫోన్ చేసి, ఇక నన్ను లేపేసినట్టున్నారు, ఇక నా పొట్ట అయితే ఇంతలా ఉబ్బిందిరా, వీళ్ళు ఏం పెట్టారు నాకు తెలియడం లేదు అన్నాడు. మరి వాడేం తిన్నాడో వీళ్ళు ఏం పెట్టారో కానీ స్మూత్గా ఒక్క బొట్టు నెత్తురు కూడా కారకుండా 10ల సంఖ్యలో ప్రజల్ని హత్య చేసి రక్తపాతం సృష్టించిన వాడిని చివరికి ఒక్క బొట్టు రక్తం కూడా కారకుండా చంపేసినారు. ఉత్తరప్రదేశ్ దాదాపుగా శుద్ధి చేయబడింది. రాబోయే రోజుల్లో ఇంకెవడన్నా కత్తి తీసుకొని ఈడదాకా నాది, ఆడదాకా నాది, ఈ నియోజకవర్గం నాది, ఈ మండలం నాది అంటే ప్రాణాలతో బతకరని యోగి చెప్పాడు. ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంకోసారి కూడా గెలుస్తాడు. రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక నాయకుడు వచ్చాడు అని ప్రజలు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారు. ఇక బాగుపడాల్సింది బీహారు, జార్ఖండ్. ఇవన్నీ బాగుపడతా ఉంటే పశ్చిమ బెంగాల్ అరాచకంలోకి కూరుకుపోయింది. ఆడ బంగ్లాదేశ్ నుంచి లక్షల సంఖ్యలో ఈ రోహింగ్యాలు, ఈ రకరకాల ముస్లిం బ్యాచ్ అంతా వచ్చి బెంగాల్లో గుడిసెలు వేసుకొని ఓట్లు సృష్టించి ఆధార్ కార్డులు తీసుకొని అక్కడ అరాచకాలు అన్నీ ఎన్నికలు. ఆ షాజహాన్ అనేవాడు వీడి అన్న వాడిని మాత్రం జైల్లో వేసి చక్కగా 5 స్టార్ ఫెసిలిటీస్ అన్ని మమతా బెనర్జీ అందిస్తూ ఉంది. ఇక పశ్చిమ బెంగాల్లో కూడా ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి, గూండా అనేవాడు కనబడితే మేషం గొరిగించుకుంటాను అని బీజేపీ నాయకుడు, పశ్చిమ బెంగాల్కి చెందిన సీనియర్ నాయకుడు స్పష్టం చేశాడు. ఒకసారి అవకాశం ఇవ్వండి. ఆ షాజహాన్ అనేవాడు ఏదైతే సందేశ్ ఖాళీలో అరాచకాలు చేశాడు, మహిళ కనపడితే ఎత్తుకెళ్ళి వేసుకోవడం, వాళ్ళని అత్యాచారం చేయడం, బెదిరించడం, ఆస్తి కనపడితే ఏదన్నా మంచి ఆస్తి దాన్ని కబ్జా చేయడం, ఇది నాకు కావాలన్నాం. వాడు చేయని అరాచకం లేదు. ఏదైతే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలందరినీ వాడు వెనకాతలు వేసుకొని ఆ బలం చూసుకొని వాడు రెచ్చిపోయాడు. ప్రస్తుతానికైతే ఈడీ అధికారుల మీద దాడి చేశాడు కాబట్టి వాడిని అరెస్ట్ చేశారు. రాబోయే కొద్ది కాలంలో అక్కడ కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ బీజేపీకి ఒక అవకాశం ఇస్తే ఆ రాష్ట్రం కూడా బాగుపడుద్ది. ఇక రౌడీ రాజ్యాలకి చెల్లిచెట్టి నాయన ఈ నియోజకవర్గం నాది. ఇక రాయలసీమలో పాలెగాళ్ళు ఉన్నారు, అది ఎప్పుడు బాగుపడిద్దో తెలియదు. ఇప్పటికే కనపడినే మొత్తం కబ్జా చేస్తూ ఉన్నారు. రాయలసీమలో పరిశ్రమలు పెట్టడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు. రాయలసీమ నుంచి 45 సంవత్సరాలు ముఖ్యమంత్రులు చేశారు. రాయలసీమే వెనుకబడిపోయింది. దీనికి కారణం ఎవరు అంటే ఆంధ్ర వాళ్ళు నడుస్తూ ఉంటారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ రౌడీ రాజ్యానికి తెరబడాలని ఆశిస్తూ మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకున్న. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.